ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు తెలియచేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకున్నటకు లోకములో ఉన్న అనానుకూలమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్న ఈ తరుణంలో ఒక చక్కని టెక్నాలజీ ద్వారా మీ ముందుకు ఇలాగ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళదామా? ప్రార్థన. అత్యంత కృపయు కనికరము కలిగిన గొప్ప తండ్రి, మా రక్షణకర్త అయిన దేవా, నీకు వందనాలు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి మీరు మమ్మలను వెదకి రక్షించి నీ ప్రియ కుమారులుగా మమ్మల్ని చేసుకున్నావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ పాపలోకములో, ఈ అంధకార సంబంధమైన లోకములో ఈ వాక్యమును మా పాదములకు దీపముగా ఇచ్చి దాని అడుగుజాడల్లో నడవమని మాకు మాదిరించిపోయావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. అయా, నీ పరిశుద్ధాత్మ కాపుదలను బట్టి, ఆయన సహవాసంలో ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా ప్రియ సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వాక్యం ఎవరైతే వినుచున్నారో వారి హృదయాల్లో వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు బిడ్డలకు అనుగ్రహించమని, వాక్యం విత్తనైన నీ దాసుని నీ సులువు చాటును మరుగుపరుచుకునమని, నీవే మహిమను పొందమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున స్తుతి చెల్లించి ప్రార్థించి అతి మిక్కలను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యములో మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు తెరచి క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం, ఈ మొదటి పుస్తకంలో మరి యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలోని అతి శ్రేష్టమైన ఘట్టములో ఈ మాటలు ఆయన పలికాడు. 5వ అధ్యాయం మొదలుకొని మరి 7వ అధ్యాయం చివరి వరకు కూడా ఈ 3 అధ్యాయాల్లో యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, గమనించండి. యేసు ప్రభు వారు భూమి మీద అత్యల్పకాలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన బోధించాడు. ఆయన బోధ లోకాన్ని తలకిందులు చేసింది. అది వరకు ఎవరు బోధించినంత గొప్ప బోధను ఆయన ఈ లోకానికి అందించాడు. అటువంటి ఆ శ్రేష్టమైన మాటలను మనం చదువుకుందామా? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. చదవబడిన లేఖనమును ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, యేసుక్రీస్తు ప్రభు తన ప్రసంగం అంతటిని ముగింపులోనికి వచ్చినప్పుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ నా మాటలు విని అనే మాట ప్రభు ప్రత్యేకంగా ఎందుకు చెప్పవలసి వచ్చింది? దేవుని మాట విననొల్లని ప్రజల మధ్యలోనికి ఆయన పంపబడ్డాడు. ఆదాము మొదలుకొని అనేక తరములు, అనేక మంది ప్రవక్తల ద్వారా మరి దేవుడు మాట్లాడినను వారు ఆయన మాటను విననొల్లకపోయారు. వారు ఆయనను తిరస్కరించారు. దేవుని మాట వినుట మరి బలులర్పించుట కంటే శ్రేష్టము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. చాలామంది మరి చాలా గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉంటారు. చాలామంది మంచి మంచి ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే
వారి ఉపన్యాసానికి, వారి జీవన శైలికి ఏమాత్రం సంబంధం ఉండదు. కానీ యేసు ప్రభు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్పిన ఆ మాటల యొక్క అర్థాన్ని తన జీవితంలో ఆయన చూపించారు. ఆయన పొరుగువారమైన మనందరి కొరకు మన దోష శిక్ష తల్లి గర్భమున పడినది మొదలుకొని మరి మన పితరులైనటువంటి వారి వరకు కూడా అందరము పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పరిశుద్ధుడైన దేవుని సమీపింపలేక నిత్య నరకాగ్నికి వారసులమై ఉండగా దేవుడు తన మహాప్రేమ చేత మానవాళి నశించిపోవటం ఆయనకి ఏమాత్రమును ఇష్టం లేక తన స్వంత కుమారుని షశరీరుడుగా ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఆ ప్రభు భూమి మీద చాలా తక్కువగా మరి 3.5 సంవత్సరాలే ఆయన బోధించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క బోధన ఎంతో విప్లవాన్ని తీసుకుని వచ్చింది. ప్రేమ విప్లవం ప్రపంచమంతటిని పరిపాలించింది. ఈరోజు దాదాపుగా 190 దేశాల కంటే ఎక్కువ మంది యేసు ప్రభు అనే నామాన్ని ఎరిగి ఉన్నారు. చాలా చక్కని మాటలు ప్రభు పలికినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ నా మాటలు విని అనే మాట చూస్తున్నాం. ఆయన మాటలు వినుట దేవునికి ఎంతో ఇష్టం ప్రియులారా. మాట వినకపోవటం వలనే ఆదాము పాపములో పడ్డాడు. మాట వినకపోవటం వలనే మనందరమును పాపమును పాలిభాగస్థులమయ్యా. ఒక తండ్రి తన కుమారుని పిలిచి, అయ్యా ఈరోజు పొలానికి వెళ్ళిరా అని అన్నాడు. పెద్ద కుమారుడికి మాట చెబుతూ ఉండగా చిన్న కుమారుడు విన్నాడు. పెద్ద కుమారుడు అన్నాడు, అలాగే తండ్రి గారు అన్నాడు. కానీ అది చూడటానికి చాలా చక్కగా కనపడింది ఆ దృశ్యం. అలాగే తండ్రి గారు అన్న వ్యక్తి పొలం వెళ్ళి రాలేదు. కానీ వాళ్ళ నాన్నగారు మరి ప్రయాణమైపోయి తిరిగి వచ్చేపాటికి చిన్న కుమారుడు ఎక్కడో దూరం నుండి ఆ మాట విని వెళ్ళి పొలంలో ఆ పనేదో చూసుకుని వచ్చాడు. యేసయ్య అన్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరు మరి మాట విన్నట్లు అని అడిగాడు. పొలం వెళ్ళి వచ్చిన వారే అని అన్నారు. అంటే వినడం అంటే దేవుని దృష్టిలో వినిన దానిని అలాగూ జరిగించటం. యేసు ప్రభు మరి ఈ లోకంలో ఎన్నో మాటలను ఆయన తెలియజేశారు. ఆయన తెలియజేసిన అనేకమైన సంగతులలో చాలా శ్రేష్టమైన 5 సంగతులు ఈరోజు నేను మీ దృష్టికి తీసుకుని రావాలనుకుంటూ ఉన్నాను. యేసు ప్రభు పలికిన ఆ శ్రేష్టమైన 5 సంగతులను మీ మధ్యలోనికి నేను తీసుకుని వస్తున్నాను. యేసు ప్రభు ఆ మాటలు ఇలాగ చెప్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ప్రభు ఈ లోకంలో దేవుని యొక్క మాటలను తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ మెసెంజర్. నాట్ ఓన్లీ దట్, ఈజ్ ఎ గ్రేట్ రిడీమర్. దేవుని వర్తమానమును మాత్రమే కాదు, ఆయన గొప్ప విమోచకుడిగా కూడా ఈ లోకానికి వచ్చినట్లుగా ప్రభు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తెలుస్తుంది. ఆ ప్రభు ఈ లోకంలో ఇలాగ మొదలుపెట్టాడు అని చూస్తున్నాం. ఆయన మొదలు పెట్టడమే మారు మనస్సు అనే మాటను ప్రత్యేకంగా సంబోధిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు లోకంలో ఉన్న మానవుల యొక్క మనస్సు పాపముతో నిండి ఉన్నది. పాపము వలన వచ్చు జీతము మరణం. అందుకనే ప్రభు ఆ పాపం నుంచి మీ మనస్సులను త్రిప్పుకోవాలి, మీరు మారు మనస్సు పొందాలి అని ఆయన ప్రారంభంలోనే ఈ శ్రేష్టమైన మాటను ఆయన పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మారు మనస్సు పొందుట అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్న పని. నాకు తెలిసిన చాలామందికి యేసయ్య ప్రేమను గురించి తెలియచేసినప్పుడు నిజమే ఆయన చాలా గొప్పవాడు, కానీ నేను ఆయనను నమ్ముకోవడం కష్టం. ఎందుకంటే
నాకు చాలా వ్యసనాలు ఉన్నాయి, నేను త్రాగుతాను, లేకపోతే నేను జూదం ఆడతాను, లేకపోతే నేను మత్తు పదార్థాలు తీసుకోవాలి, లేకపోతే నేను సినిమాలు చూడాలి, వాటిని నేను విడిచిపెట్టలేను, నా మనసు మార్చుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇవన్నీ మానేయాలట కదా అని వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. మనిషి లోకంలో ఉన్న పాపం వైపు పరుగులెత్తుతున్నాడు కానీ చావడానికైనా ఏమాత్రం వెనుక తీయట్లేదు, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాడు. అయితే మారు మనసు పొందిన వ్యక్తికి నిత్య జీవమును ఆయన అనుగ్రహిస్తున్నాడు. మారు మనసు పొందగలిగితే నీ జీవితంలో నువ్వు సంపాదించుకోలేని ఎంతో గొప్ప ఆస్తిపాస్తుల కన్నా విలువైనటువంటి పరలోక రాజ్యం నీకు ఆయన ఇస్తానంటున్నాడు. యేసు ప్రభు కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 11:4 ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలామందికి యేసు ప్రభు అంటే ఇష్టమే. ఆయన ఉపదేశాలు విని ఆ ప్రకారంగా ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది, కానీ మనసు మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అది చాలా ఇరుకుగా అనిపిస్తుంది వాళ్ళ మనస్సుకు. విశాలంగా ఈ సువిశాల ప్రపంచంలో మరి వారికి ఉన్నటువంటి ఆశలు కోరికలు తీర్చుకోవడానికి మరి స్వభావ సిద్ధముగా మానవుడికి చిన్నతనం ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ పాపపు నైజాన్ని వారి యొక్క మరి జీవితంలో జరిగించడానికి ఏమాత్రము వెనుక తీయటం లేదు. ఆ పాపం వైపే పరుగులెత్తుతూ ఉన్నాడు మానవుడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరు పోరాడండి అంటున్నాడు. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని అన్నాడు. ఆయన రాజ్యం వైపు మనం చూడాలి, ఆయన నీతికి మనం వెతకాలి. ఈ లోకములో మరి వస్త్రము, అన్న వస్త్రముల కొరకు మరి పాపపు కోరికలను నెరవేర్చుకునే కొరకు మానవుడు పరుగులెత్తుచున్నాడు. కానీ మీరు గనక తండ్రి వైపు చూస్తే, ఆయన రాజ్యమును ఆయన నీతికి గనక మనం స్థానమిస్తే మన జీవితంలో అవన్నీ దేవుడు మనకిస్తాడు. ఆయన వర్ణ వస్త్రములను మనకు అనుగ్రహించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్నాడు, మరి సముద్రంలో జలచరములను పోషిస్తూ ఉన్నాడు, మరి పక్షులు, అడవులలో పక్షులు, జంతువులను ఆయన పోషిస్తూ ఉన్నాడు. కేవలం మానవుడు మాత్రమే మరి సేద్యము చేసి కష్టపడి చెమటోడ్చి ఆహారం తీసుకుంటున్నాడు. కారణం ఏమిటి అంటే, ఆదాము చేసినప్పుడే ఈ పాపము మానవుని దేవుడు శపించాడు. నీవు కష్టించి దున్ని సేద్యపరిచే నువ్వు ఆహారం తింటావు, ఎందుకంటే నువ్వు పాపమునకు లొంగిపోయావు. పాపము అంటే దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన పాపిని ప్రేమించాడు కానీ పాపమును ద్వేషించాడని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ముందు నీవు నేను నిలవబడలేం. ఎందుకంటే తల్లి గర్భమున పన్నెది మొదలుకొని మనం పాపంలోనే ఉన్నాం, పాపపు ఆలోచనలు కలిగి ఉన్నాం, పాపపు మనస్సును కలిగి ఉన్నాం ప్రియులారా. రెండవదిగా చూసినట్లయితే మార్క్స్ వార్త 1:15 యేసు ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని వారికి సువార్తను ప్రకటించుతూ వచ్చాడు. ప్రభు ప్రకటించేటువంటి విధానంలో మొదటిది మారు మనస్సు, అంటే పాపపు మనస్సు మార్చుకుని నీతి కొరకు జీవించడానికి తీర్మానం చేసుకోవడం. రెండవది ప్రభు చెప్పిన విలువైన మాటలలో మరి విశ్వాసం, నమ్మకం. ఈ రోజున మరి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, మరి విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము అని చెప్తున్నది. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను కోరిన వారికి సమస్తం అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడని నమ్మితే దేవుడు అటువంటి వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసం ఎలా ఉన్నది? విశ్వాసులమని పిలువబడుతున్నాం, కానీ మనలో విశ్వాసం చాలా తక్కువగా ఉన్నది. నేతి బీరకాయ అని మనం చెప్తాం, కానీ ఆ బీరకాయలో నెయ్యి ఉంటుందా? మైసూర్ బోండా అంటాం, మైసూర్ ఉంటుందా? బోండాలో ఉండదు.
విశ్వాసులు అని పిలువబడుతున్నాం, కానీ మనలో విశ్వాసము లేదు అని ఒక వక్త చెబుతూ ఉండగా నేను విన్నాను. నిజమే, విశ్వాసులు మనం పిలువబడుతున్నాం, కానీ మనలో విశ్వాసపు ఛాయ లేదు. విశ్వాసం కొరకు మనం నిలవబడటం లేదు. కష్టం రాగానే, శ్రమ రాగానే, ఏదైనా దేవుని అడిగింది దొరకకపోతే మనం వెంటనే విశ్వాసంలో సన్నగిల్లిపోయేవారిగా ఉంటున్నాం. దేవుడు ఈ లోకమునకు తెలియచేసిన శ్రేష్టమైన సంగతుల్లో రెండవది విశ్వాసం. విశ్వాసం కావాలి కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, లేక దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని అన్న మాట అక్కడ చూస్తున్నాం. నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిగా మనం ఉంటే ఆయన మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. 2 శ్రేష్టమైన సంగతులు ఇలా. మొదటిది మారుమనస్సు, రెండవది విశ్వాసం. విశ్వాసమును బట్టి భక్తులందరూ వారి జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలను చేశారు. విశ్వాసమును బట్టి మోషే ఎర్ర సముద్రమును 2 పాయలు చేశాడు. విశ్వాసమును బట్టి యెహోషువ సూర్య చంద్రులను గిబియోనులు ఆగిపోమని చెబితే అవి స్థానము చలనము లేకుండా అలా ఉండిపోయాయి, అనగా ప్రకృతి ఆపబడింది. విశ్వాసము ద్వారా అనేకమైన అద్భుతాలను యేసు ప్రభు కూడా ఆయన శరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు వారిలో ఉన్న విశ్వాసమును బట్టి ఆయన వారికి అనేక ఆశ్చర్య కార్యాలను జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వాసం నీకున్నదా? దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించడానికి సిద్ధపడిన నీవు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని నువ్వు అనుకుంటే విశ్వాసం కావాలి, నమ్మిక కావాలి. దేవుని వద్దకు వచ్చిన నీవు ఆయన ఉన్నాడు, నువ్వు అడిగినవన్నీ ఆయన ఇస్తాడనేటువంటి విశ్వాసం నీలో ఉంటే ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు సహాయం చేయడమే ఆయన ఉద్దేశమైనది. పీడ మూడవదిగా మనం చూసినట్లయితే నూతన జన్మ. యేసు ప్రభు దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. ఆయన చాలా ప్రసంగాలు చేశాడు. దేవాలయంలో ఆయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరికీ సందేహాలు తీర్చాడు. కానీ యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఆయనకి ఏం అర్థం కాలేదు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని యేసయ్య చెప్పిన మాటకు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమీ అర్థం కాక యేసయ్య దగ్గరికి వచ్చాయా, నేను ముసలివాడినే, నేను అలాగూ మళ్ళీ నా తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించగలను? క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అని అడిగాడు. క్రొత్త జన్మ, దేవునికి కావాల్సింది క్రొత్త జన్మ. మానవుడు తల్లి గర్భంలో జన్మించిన జన్మ మొదటి జన్మ అయితే, రెండవ జన్మ యేసు ప్రభువుని నమ్మి మారు మనస్సు పొంది ఆయన కొరకే జీవిస్తాను, ఆయన ఉపదేశములను అనుసరించి ప్రవర్తిస్తానని తీర్మానము చేసుకోవడమే క్రొత్త జన్మ. అనగా పాపపు స్వభావం నీలో చనిపోయి నీతి కొరకు జీవించటం అన్నమాట. దాని కొరకు ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా నీలో ఆయన చూడాలని, ఆ యొక్క నూతన జన్మను చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, మన బిడ్డలు మన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన మీద ఉంచిన నమ్మకాన్ని బట్టి మనం వారికి ఏదో ఒకటి చేయాలని అనిపిస్తూ ఉంది. దేవుడికి కూడా నీ నుంచి అదే ఆశిస్తూ ఉన్నాడు. నూతన జన్మ ఒక చక్కని తీర్మానం మీ జీవితంలో దేవుని ఆనందింపచేసేదిగా ఉన్నది. ప్రియులారా, ఈరోజే మీ బ్రతుకును మార్చుకుంటారా? ఈరోజే మీ పాపమును విడిచిపెడతారా? నూతనంగా జన్మించడానికి ఇష్టపడుతున్నావా? దేవుడిని నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నూతన జన్మ. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని దేవుని వాక్యం చెప్పుచున్నది. నీటి మూలముగా అంటే నీటిలో ముంచుట, అనగా భూస్థాపన. మనం చనిపోయినప్పుడు భూమిలో పెడవేస్తాం, భూమిలో కప్పి పెడతాం, భూమిలో పాతి పెడతాం. కొంతమంది అయితే నీటిలో పడవేస్తారు, కాల్చి బూడిద చేసి నీటిలో డిప్ చేస్తారు. ఇదంతా దేనికి సాదృశ్యం అంటే వారి మరణించారు, వారి మన్నే గనక మన్నుకు వారిని అప్పగిస్తున్నామని చనిపోయినప్పుడు వారిని భూమిలో కప్పి పెడతారు. నీటిలో ముంచుట అనేటువంటిది దానికే సూచనగా ఉన్నది. పిల్లారా, బాప్తిస్మము దానికి సాదృశ్యంగా మనం చూస్తాం. ముంచబడినటువంటి బాప్తిస్మము, తిరిగి లేచిన జీవితం క్రీస్తు కొరకు జీవిస్తానని సాక్ష్యం ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. అందుకని బాప్తిస్మం ఇచ్చినప్పుడు నీటిలో ముంచి పైకి లేపుతారు. ఇది బహిరంగంగా కనపడేటువంటి చర్య.
అయితే ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటి? మనలో పరిశుద్ధాత్ముడు అనగా సృష్టికర్తగా దేవుడు, మరి బైబిల్ గ్రంథంలో ప్రప్రథమంగా మనం చూస్తాం. సశరీరుడిగా అనగా యేసుక్రీస్తు ప్రభువుగా మన మధ్య నివసించినప్పుడు మనం చూసాం. ఇప్పుడు ఆయన ఆత్మరూపిగా మన మధ్య ఉన్నాడు. ఆయననే పరిశుద్ధాత్ముడు అని అంటాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మానవ జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన మనలో నివసిస్తాడట. నీ దేహమే దేవునికి ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం అని దేవుని వాక్యం చెబుతున్నది. పరిశుద్ధాత్ముడు ఆయన పరిశుద్ధుడు గనుక నీలో ఉన్న పాపమంతటిని పరిశుభ్రపరిచి ఆయన నీలో నివసిస్తాడు. సో దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా నీ జీవితంలో మరి మార్పు తీసుకుని వస్తాడు. లోకముని గురించి, పాపముని గురించి, తీర్పుని గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. మన జీవితంలో ఒక మనిషి పశ్చాత్తాపడిన దగ్గర నుంచే పరిశుద్ధాత్మ కార్యం మనం చూస్తాం. ఇదే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం అంటే. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఇదే పిల్లాడు. ఈ 3 సంగతులు యేసు ప్రభు మరి లోకంలోకి తెలియజేశాడు. మరి ఇంకొక సంగతి కూడా ఆయన చెప్పాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మను కలిగి ఉండే అనుభవం ఇందాకే చెప్పుకున్నాం. ఆత్మ మూలముగా జన్మించిన మానవుని యొక్క దేహములో ఆయనే నివసిస్తాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీద మరి ఆయన పంపబడలేదప్పటికీ. ప్రభువు మరి ఆ ఆత్మను అనుభవించాడే కానీ మరి పరిశుద్ధాత్ముడు ఆయన ఎప్పుడైతే చనిపోయి యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడిగా సిలువ వేయబడి పాపుల కొరకు తన రక్తమును కార్చి పరలోకమునకు ఎత్తబడ్డాడో, ఆయన ఎత్తబడిన 50వ రోజు అనగా పెంతుకొస్తు పండుగ దినమున, యూదుల పండుగైన పెంతుకొస్తు పండుగ దినమున ఆయన భూమి మీదకి వరముగా పంపబడ్డాడు. ఆయన మనకు వాగ్దానం ఇచ్చి ఒక వరమును ఆయన మనకు అనుగ్రహించాడు. అదే ఆయన ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ అదృశ్య రూపిగా ఉండి నిన్ను నన్ను కాపాడుచూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. నీ జీవితంలో ప్రమాదాల నుంచి తప్పించబడుతున్నావు. నీ జీవితంలో పాపం చేసినప్పుడు నీకు మరి మనసంతా కూడా ఆందోళనగా ఉండడం, మరి నీ జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళాలనే కోరిక కలగడం, దేవుని వాక్యం చదవాలని, ప్రార్థన చేయాలని, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తిలో మనం చూస్తాం. అందుకనే పరిశుద్ధాత్మను కలిగి ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రభు చెప్పాడు. ఆయన ఊది వారి మీద ఇలా అంటున్నాడు. ఆయన వారి మీద ఊది, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అన్నారు. ఎందుకంటే ప్రభు అప్పటికి ఇంకా భూమి మీదే ఉన్నారు. ఆయన భూమి నుంచి ఎత్తబడలేదు. ఆయన పరలోకమునకు మరి వెళ్ళిపోలేదు. ఆయన ఇంకను భూమి మీద ఉండి మరి శిష్యులకు ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించి దాని యొక్క శక్తిని వారికి రుచి చూపించాడు. ఇలాంటి అనుభవం నేను పైకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని మీ వద్దకు పంపుతాను, మీకు కలుగుతుంది ఆ శక్తి. శిష్యులు మరి నిజంగానే ప్రభు భూమి మీద నుంచి పైకి ఎత్తబడినాక వారు ఒక మేడగదిలో ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు ప్రభువు చెప్పిన రీతిగా దిగి వచ్చి మరి వారిని నింపినప్పుడు వారు అనేకమైనటువంటి దేవుని గొప్ప కార్యములను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మచేత నింపబడిన శిష్యులు ప్రభు వాక్యమును ప్రకటిస్తుంటే వేల మంది ప్రభువును తెలుసుకున్నారు. చాలామంది వారి యొక్క పాపములను ఒప్పుకున్నారు. చాలామంది వారి యొక్క జీవితములను మార్చుకున్నారు. ఈరోజు కూడా మనం చూస్తాం, త్రాగుబోతులు మారుతూ ఉన్నారు, మరి టెర్రరిస్టులు మారుతూ ఉన్నారు, వ్యభిచారులు మారుతూ ఉన్నారు, జూదగాళ్ళు మారుతూ ఉన్నారు, మరి త్రాగి వచ్చి కుటుంబంలో హింసను కలుగు చేసేటువంటి మూర్ఖులు మారిపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవం నీలో ఉంటే ఈ ఆనందాన్ని నువ్వు చూస్తావు పిల్లలు. చివరిదిగా 5వదిగా మనం చూసినట్లయితే ఆ యేసు ప్రభువును మనం వెంబడించుట, ప్రభువుని సేవించి ఆయనను అనుసరించుట. ఆయన 5వ సంగతిగా ఆయన ఈ మాట చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. చూసారా, ప్రభువుని సేవిస్తే మనము ఆయనను వెంబడించే అనుభవం కలిగి ఉండాలి. చాలామంది వారి జీవితంలో మేలులు పొందుకొని ఆ మేలు అనుభవించినాక అంతా బాగుందిలే అన్నప్పుడు యేసయ్యను విడిచిపెట్టేసి తిరిగి లోకంలో పడిపోతూ ఉంటారు. కానీ అది కాదు. ప్రభువు ప్రత్యేకంగా చెప్పాడు, నన్ను సేవించదలిచిన వాడు నన్ను వెంబడించాలి. ఇంకొక చోట అన్నాడు,
ఎవడైనా నన్ను వెంబడింపగోరితే వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పాడు. సిలువను ఎత్తుకోవటం అంటే సిలువ శ్రమకు గుర్తు. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభు కొరకు శ్రమైనా, హింసైనా, బాధైనా అనుభవిస్తానికి తీర్మానం చేసుకుని ఆయన వెంబడించడానికి మనం ప్రయాణం ప్రారంభించాలి. ఇటువంటి మరి వెంబడించేటువంటి వారి కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రభువుని వెంబడిస్తావా? ఈ లోకంలో నీ జీవితం స్వల్పమే కానీ నిత్యరాజ్యంలో యుగయుగములు ఆయన సన్నిధిలో నువ్వు ఆనందిస్తావు. ఈ లోకంలో ఉన్న ఆశల వైపు పరుగులెత్తితే ఇదిగో ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటువంటి ఈ యొక్క దేహము నిన్ను మోసగించి నిన్ను నిత్య నరకాగిలోనికి తీసుకొని పోతుంది. ఇది ఇష్టం లేక ఆయన ప్రేమ బలవంతపరిచి నిన్ను మరి యేసు ప్రభు నువ్వు వెంబడించడానికి పురికొల్పుచ్చు ఉన్నది. కనుక ప్రభువును వెంబడించదలిచినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో దేవుని వాక్యం చెప్తుంది, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నేను ఇలా వానికి ఏమి ప్రయోజనం అనే మాట మనం చూస్తున్నాం. లోకంలో నువ్వు అన్నీ సంపాదించుకున్నావు, దేవుని రాజ్యం లేకుండా ఈ లోకాన్ని విడిచిపెడతాం, నిత్య నరకంలోనికి వెళతాం. ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇదిగో దేవుని వాక్యం చెబుతున్నది. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మారు మనసు పొందండని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉండగా ప్రభుని నమ్ముకుందామా? ఆయన మాటలకు విధేయత చూపుదామా? కదా, లోకాసువార్త 9వ అధ్యాయం 26వ వచనంలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు మరి పరలోకం వెళ్ళినప్పుడు మన పక్షాన ఆయన సిగ్గుపడతాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని. ఈరోజు బుద్ధిమంతుడుగా నువ్వు ఉండవా అనుకుంటున్నావా? ప్రభువుని నమ్మి ఆయనను అనుసరించాలనుకుంటున్నావా? నిత్య జీవం నీదే. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. తలలు వంచండి, మీ కొరకు చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో శ్రేష్టమైన సంగతులు మాకు తెలియచేశారు. 5 సంగతులు ఆయన మేము విన్నాం. నాయన, మారు మనస్సు పొంది నీ అందరి విశ్వాసము కలిగి ప్రభువా తిరిగి జన్మించిన అనుభవం ద్వారా పరిశుద్ధాత్మను పొంది నిన్ను అనుసరించేటువంటి భక్తి జీవితం నువ్వు మానవుల నుంచి ఆశిస్తూ ఉన్నావు. ఎవరు నిన్ను అనుసరించి ఎవరు నీ కొరకు వారి జీవితములను సమర్పించుకుంటారో, ఎవరైతే నీవు అనుగ్రహించిన మేలులను అనుభవిస్తూ ఈరోజు సంతోషిస్తూ ఉన్నారో వారికి నిత్య జీవ ప్రాప్తిని దయచేయండి. వారి జీవితాలలో శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ ఇవన్నీ నీ వలన కలిగినవి కాదు. ఇవన్నీ మానవుని నాశనం చేస్తూ నాశనం నడిపిస్తూ ఉన్నాయి. నీవైతే నీ ప్రేమ వాక్కుల చేత లోకములో నీ ప్రేమను కనుపరిచి మమ్మల్ని నీ ప్రేమ వారసులుగా మమ్మల్ని పిలుచుకున్నావు. మేము నిన్ను పోలి నడుచుకుంటూ అనేకులకు నీ ప్రేమను తెలియచేయడానికి మీరు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ నీ మాటలను వారి జీవితాలలో ఫలింప చేయమని ఈ దాసుని బలపరిచి మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుచు మా ప్రభు రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున స్తుతి చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. అందరికీ మా ప్రేమ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.